అమ్మయ్య ఎలాగైతేనే వెళ్ళిపోయాడు. అవును, ఇంతకీ ఏం మ్యాజిక్ చేశాడు? అవును, తను ఏ మంత్రం చెప్పాడు? చెన్ పక్కయ్యా, ఇక నీ మ్యాజిక్ అంతా నాదేనయ్యా. చాలా సింపుల్ అయిన మంత్రం. ఈ మంత్రంతో నేను అందరి దగ్గర ఉన్న మ్యాజిక్ ని లాక్కోగలను. ఉన్నట్టుండి ఏమైంది నాకు? అరే, నాకేమీ అర్థం కావడం లేదే. తాతయ్య కాపాడు. రెండవ మంత్రం. తాతయ్య, నేను ఆ మంత్రం చదివేనా? నేను డాంకీగా మారిపోయాను. నన్ను మామూలుగా మార్చండి. నీలో మార్పు అనేదే రాదా? ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటావు. తాతయ్య, అమ్మయ్య, నేను మామూలుగా మారిపోయాను. థ్యాంక్ యూ తాతయ్య. నేను ఆ మంత్రాన్ని కాపీ కొట్టి డాంకీ మీద ప్రయోగించానా? ఆ డాంకీలో ఉన్న పవర్స్ అన్ని నాకు వచ్చేసాయి. ఏంటో తెలియదు కానీ ఇప్పుడు కూడా నాకు గడ్డి తినాలని ఉంది తాతయ్య. ఇవాయిస్కా శివాయిస్కా రెప్లికో. ఈ మంత్రం చాలా సులభంగా ఉందే. నేను కూడా ఒక నకిలీ ఇమేజ్ ని క్రియేట్ చేస్తాను. నా నకిలీ ఇమేజ్ చూసి అందరూ మోసపోతారు. నా ఇమేజ్ ని చూసి ఎక్కువ పని చేస్తున్నాను అనుకుంటారు. నిజానికి నేను బాగా రెస్ట్ తీసుకుంటాను. మనసుంటే మార్గం ఉంటుంది. అబాయిస్కా జబాయిస్కా సకుందా రిప్లోకో. తాతయ్య, తాతయ్య, రుద్ర, నేను ఇక్కడికి ఎలా రాగలిగాను? తాతయ్య, నన్ను కాపాడండి తాతయ్య. అవి రంగేల అరుపుల్లా ఉన్నాయే, ఎక్కడి నుంచి వస్తున్నట్టు? అతను ఇక్కడే పద్ధతిగా మొక్కలకి నీళ్లు పోస్తున్నాడే. మరి అరుపులు ఎవరివి? తాతయ్య, నేనే అరుస్తున్నాను, రంగీలాని. నేను మంత్రం తప్పుగా చదవడం వల్ల తప్పు అయిపోయింది. అందువల్ల నేను ఇక్కడికి వచ్చేసాను. నా ఇమేజ్ మాత్రమే అక్కడ ఉంది. నువ్వెక్కడున్నావు? రంగీలా ఇటువంటి తలతెక్క పనులు చేయడం మాత్రం మానటం లేదు. ఇవాయిస్కా శివాయిస్కా రెప్లికో ఫినిష్. మనసుంటే మార్గం ఉంటుంది. ఇది చాలా సులభమైన మ్యాజిక్ అనుకుంటాను. ఒక టైగర్ ఇమేజ్ ను క్రియేట్ చేసి అందరినీ భయపెడతాను. భలే సరదాగా ఉంటుంది. ఇబాయిస్కా జిబాయిస్కా సకూమ్ టైగర్ ప్రెసెంటో. తాతయ్య, అక్కడ చూడండి, టైగర్. రంగీలా, మీరు ఎందుకని ఇలా చేశారు? మీరు భయపడ్డారు కదా, భయపడకండి. ఇది జస్ట్ టైగర్ ఇమేజే. ఇది నిజమైన టైగర్ కాదు. ఓసారి మీరు ఇలా చూడండి. ఈ టైగర్ మీద నేను చెయ్యి వెయ్యలేను. టైగర్, ఇది నిజమైన టైగరే. తాతయ్య, నన్ను కాపాడు. ఈ మ్యాజిక్ బదులుగా నిజమైన టైగర్ వచ్చేసింది. తాతయ్య, హెల్ప్. రంగీలా, నువ్వు మంత్రాన్ని తికమకగా చెప్పి నీ ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటావు? సరే, ఇంకొకసారి ప్రయత్నించు. ఇప్పుడు నేను చూస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఒకసారి ఏదో తప్పించుకున్నాను, మళ్ళీ రిస్క్ తీసుకోను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఏమిటి ఈ రోజు ఇలా జరుగుతోంది? మనసుంటే ఈ రంగీలాకు నేనేంటో ఇప్పుడే చూపిస్తాను.